ఒక రాజకీయ నాయకుడిని విజనరీ, రీఫార్మర్, అడ్మినిస్ట్రేటర్ అని పిలవడం సహజం. కానీ అదే నాయకుడిని పాలిమాత్ గా అభివర్ణిస్తూ ప్రత్యేకంగా పుస్తకం రాయడం అరుదు. ఇప్పుడు అలాంటి అరుదైన ఘట్టమే సింగపూర్ వేదికగా ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను విశ్లేషిస్తూ రూపొందించిన CBN @361 degrees ద పాలిమాత్ పుస్తకాన్ని స్వయంగా చంద్రబాబు ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. సింగపూర్ పర్యటనలో అధికారిక సమావేశాలతో బిజీగా ఉన్న చంద్రబాబుకు ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. కేవలం పుస్తకావిష్కరణతోనే కాకుండా అదే వేదికపై ఆయనకు గ్లోబల్ పాలిమాత్ అవార్డు కూడా ప్రదానం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే రంగంలో కాకుండా అనేక రంగాల్లో లోతైన అవగాహన, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా పాలిమాత్ గా పేర్కొంటారు. అలానే విజ్ఞానం, పరిపాలన, సాంకేతికత, ఆర్థిక విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్ దృష్టి ఇలా విభిన్న అంశాల్లో సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తులకు ఈ గుర్తింపు లభిస్తుంది. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఇదే కోణంలో విశ్లేషిస్తూ CBN @361 degrees ద పాలిమాత్ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ తెలుగులో రాశారు. అనంతరం విశ్రాంత IAS అధికారి డాక్టర్ KV సత్యనారాయణ దీనిని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఇప్పటికే చంద్రబాబుపై వచ్చిన చంద్రబాబు X.O పుస్తకానికి కొనసాగింపుగా ఈ గ్రంథాన్ని రూపొందించారు. అలానే ఈ పుస్తకాన్ని నెస్టల్ మెటా సంస్థ CEO, రేపటి కోసం దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ మిక్కిలినేని శ్రీకాంత్ ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకావిష్కరణ అనంతరం రచయితతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. అలానే రచయిత వివరణను శ్రద్ధగా విన్న చంద్రబాబు మంచి ప్రయత్నం అంటూ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా పుస్తక సమీక్ష చేసిన విశ్రాంత IAS అధికారి డాక్టర్ KV సత్యనారాయణ ఈ కార్యక్రమం నేపథ్యంలో చంద్రబాబుపై ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు. అలానే పుస్తకావిష్కరణతో పాటు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ చంద్రబాబును గ్లోబల్ పాలిమాత్ అవార్డుతో సత్కరించింది. సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే ఈ సందర్భంగా లీన్ క్వాన్ యూ శత జయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణాన్ని చంద్రబాబుకు బహుకరించారు. సింగపూర్ ను ప్రపంచ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దిన లీన్ క్వాన్ యూ మాదిరిగానే అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దూరదృష్టి చంద్రబాబుకు ఉందని కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అందుకే ఆ వెండి నాణాన్ని స్ఫూర్తి చిహ్నంగా అందిస్తున్నామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, డాక్టర్ రామ్నాథ్ వెలమటి, డాక్టర్ KV సత్యనారాయణ, డాక్టర్ శంకర్ ప్రసాద్ లతో పాటు సింగపూర్ లోని పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ, అధికారిక సమావేశాలతో పాటు చంద్రబాబు వ్యక్తిత్వంపై రూపొందిన పుస్తకావిష్కరణ ఈ పర్యటనకు మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. ఒక నాయకుడిని కేవలం రాజకీయ కోణంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశ్లేషించే ప్రయత్నంగా ఈ పుస్తకం చర్చనీయాంశంగా అవుతుంది.